ప్రజల సమస్యలపై సెక్రటేరియట్లో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని మంగళగిరి పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని, ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుందని, వైఎస్ఆర్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే అని అన్నారు. సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్ఛ కూడా లేదని, జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదని, సచివాలయంలో కనీసం ఒక్కరూ లేరట, సీఎం రాడు, మంత్రులు లేరు, అధికారులు రారు, వీళ్లకు పాలన చేత కాదు అనడానికి ఇదే నిదర్శనమని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వీళ్లకు ఏది చేత కాదని, బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాలేదని, ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం పాపమని వైఎస్ షర్మిల మండిపడ్డారు. షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నా తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు చేశారు. పాపమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈరోజు గౌరవించకుండా ఈరోజు ఇట్లా గాయపరిచి మేడం మీ ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో. ఈ రోజు లెట్స్ కీప్ ఇట్ అబౌట్ స్టూడెంట్స్. ఈ రోజు యువత గురించి మాట్లాడదాం. రేపు రండి, రేపు అడగండి, రేపు చెప్తాం. కానీ ఈ రోజు 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, 23,000 మెగా డిఎస్సీ అని చెప్పి ఈరోజు దగా డిఎస్సీ 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. ఉండను బండను పోలీసులు ఇంకెవరు చేస్తారమ్మా?